హలో ఫ్రెండ్స్, నమస్తే. వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. రేపే ఖాతాల్లోకి 25,000 జమ. చేనేత కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్న సేవలో పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 కుటుంబాలకు మొత్తం 179 కోట్ల సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఉచిత విద్యుత్, వివిధ రాయితీలు, 50 ఏళ్లకు పింఛన్ వంటి పథకాలతో నేతన్నలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఇప్పుడు నేతన్న సేవలో పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు మొత్తం 179 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ లేకపోయినా చేనేత వృత్తిని పరిరక్షించడం, నేతన్నల జీవనోపాధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నేతన్న సేవలతో పాటుగా ఇప్పటికే చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. చేనేత కుటుంబాలు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. ఈ పథకం ద్వారా 62,547 చేనేత కుటుంబాలు 10,032 పవర్లూమ్ యూనిట్లు లబ్ధి పొందుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏటా సుమారు 150 కోట్లు వెచ్చిస్తుంది. అదేవిధంగా 50 ఏళ్ళు దాటిన 85,000 మంది చేనేత కార్మికులకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తూ దీనికోసం ఏడాదికి 420 కోట్లు ఖర్చు చేస్తుంది. అలాగే 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ రూపంలో 79 కోట్లు మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం ఈ నేతన్నకు సాయం అనే పథకాన్ని ప్రవేశపెట్టి 20,000 రూపాయల వరకు సాయం చేస్తున్నారు.